పెళ్ళిలో ఏమేం చేశాను, ఏం తిన్నాను, ఈ పెళ్ళి ఎలా ఉంది చూడండి. నేను నార్త్ పెళ్ళికి వెళ్ళాను. అసలు నార్త్ పెళ్ళికి చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాను. కానీ ఎప్పుడు వీడియో తీసుకోవడానికి కుదరలేదు. ఒకవేళ తీసుకున్నా సరే దాన్ని ఎక్కడో అప్లోడ్ చేయడానికి, నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. ఇప్పుడైతే నాకు యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఎంట్రన్స్ అనమాట ఇదంతా. వాళ్ళ ఫోటో షూట్ ఉంటుంది కదా! ప్రీ వెడ్డింగ్ షూట్‌లో వీళ్ళు తీసుకున్న పిక్స్ అన్నీ పెట్టారనమాట. ఆ ఫోటోస్ ఉన్నాయండి. ఓ రేంజ్‌లో ఉన్నాయి. సినిమాటిక్ లాగా సూపరున్నాయి. ఒక్కొక్క ఫోటో అయితే చాలా బావుంది. డిఫరెంట్‌గా ఉంది. అసలుకి చాలా అంటే చాలా బావుంది. ఇంత గ్రాండ్‌గా ఉంటుందని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్‌లోనే పాన్ అనమాట. పాన్ వాడు పెట్టాడు. ఆ తర్వాత దాని పక్కనే వెడ్డింగ్ ఏరియా అనమాట. చాలా బావుంది విశాలంగా, కూల్‌గా ఎవ్వరు లేరు. వెళ్ళిందే లేట్‌గా అంటే అక్కడ ఇంకా జనాలే లేరు అసలు. మేము వెళ్ళింది 9కి. సమ్మర్ కాబట్టి ఇంకా లేట్‌గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్టున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఎంట్రన్స్ ఇవ్వడానికి ఇదనమాట వెళ్ళడానికి వాళ్ళు స్టేజ్ మీదకి. అసలుకి ఎంత డెకరేట్ చేశారో అసలు చాలా నచ్చింది నాకైతే. చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాను గానీ, నార్త్ పెళ్ళిళ్ళకి ఇంత బాగా అంటే నేనసలు చూడలేదు. వెళ్ళడం, వాళ్ళని కలవడం, వచ్చేయడం అనమాట. ఫస్ట్ టైం వెళ్ళాను ఎవరు లేకుండా. అందుకే నాకు భలే నచ్చింది. పీస్‌ఫుల్‌గా ఎవ్వరు లేరు జనాలు. మంచిగా వీడియో అయితే తీసుకున్నాను మొత్తం అంతా. ప్రతి వెడ్డింగ్‌లో కూడా ఒక ప్లేస్ ఉంటుంది. ఫోటో షూట్ లాగా చిన్నగా. ఆ ప్లేస్ అదిగో గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది కదా! అదే అనమాట. అక్కడ ఫోటోస్ దిగొచ్చు. ఇక్కడ సింపుల్‌గా ఉంది ఆ ఏరియా. ఆ చిన్న ప్లేస్ కూడా. చిన్న పాపేమో అలా చూస్తుంది. ఎక్కడికి తీసుకొచ్చారు వీళ్ళు? ఎక్కడికి అబ్బా! అని చెప్పి. ఇంక వాళ్ళ డాడీ ఫాలో అవుతున్నారు తనని. ఇంకా పెళ్లి కూతురిని చూడడానికి వెళ్తావా అని అడిగారు. సరే వెళ్తానని చెప్పాను. ఇంక పైనుందంట వెళ్ళండి అన్నారు. ఇంక మా పాపని మ్యారేజ్ చేస్తారనుకుంటా. వాళ్ళు సింపుల్‌గా ఒక ఏరియాలో చేసుకుంటారు మ్యారేజ్ చిన్నగా. తర్వాతేమో రిసెప్షను ఉంటారో ఏమంటారో తెలీదు గానీ, ఆ తర్వాతంతా అక్కడ చూపించాను కదా! ఏరియాకి వెళ్తారు వాళ్ళు. అసలు పెళ్లి కూతురు అమ్మాయి అయితే చాలా బాగుంది. అసలెంత మేకప్ వేస్తారు. అసలు ఎలాగ తట్టుకుంటారేంటో తెలీదు గానీ, ఎన్ని లేయర్స్ వేస్తారో. భలే క్యూట్‌గా ఉంది ఆమె అయితే. మా పాపకి పావురం కనిపించింది. ఇంక దాన్ని చూస్తూ కూర్చుందనమాట. పావురానికేమో ఏదో తగిలించారు. దానికి డైపర్‌లా వేశారనమాట. మోషన్ గాని, వెన్న గాని కింద వెళ్ళకుండా. అదేమో పీక్కుంటా కూర్చుంది. మా పాపేమో దాన్ని చూస్తూ కూర్చుంది. ఇంకా ఆమెని అడిగాను, "నీ హ్యాండ్స్ చూపించు వీడియో తీసుకుంటానంటే" చూపించింది. మళ్ళీ పర్మిషన్ లేకుండా వీడియోలు తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్ కదా అని చెప్పి తీసుకున్నాను. అసలు ఎంత హెవీగా ఉందంటే పెళ్లి కూతురు జ్యువెలరీ గాని అన్నీ గాని. ఆమె కదలలేకపోతుంది, నుంచోలేకపోతుంది. మ్యారేజ్ టైంలో ఏం చేస్తదిరా బాబు అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు. ఆమెతో మాట్లాడారు. ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా అన్నీ లాస్ట్‌లో యాడ్ చేస్తాననమాట. ఇంకా స్నాక్స్ లాగా అనమాట. పానీపూరి, చాటు, ఇంకా టిక్కా అంటారు. నేనైతే పానీపూరి, చాటు టేస్ట్ అయితే చేశాను. చాట్ అయితే మొత్తం ఎలా ఉందంటే కర్రీలా ఉంది. చిన్నపాటి మసాలా కర్రీలా. తర్వాత వచ్చిన దోస. ఇంకా తర్వాత కొంచెం స్నాక్స్ లాగా అనమాట. ఇవి అన్నీ ఇంకా నూడిల్సు, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉంటాయి. అవేమి టేస్ట్ ఉండవు. కాకపోతే టేస్ట్ కోసం అలా తినడం అంతే. నేను ప్రతి దాని దగ్గర ఇలా వీడియో తీసుకోవడం మా హస్బెండ్‌కి అస్సలకి నచ్చలేదు. డీసెంట్‌గానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కొలీగ్స్ వీళ్ళంతా వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళంతా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నేనంతా పిచ్చిగా చేస్తే బాగోదని చెప్పి వద్దు అంటా ఉంటారనమాట. నేను తీసుకుంటాను ప్లీజ్ నన్ను ఏమనుకో 2 మినిట్స్ నువ్వు అటు ఇటు తిరుగు నేను ఈలోపు కవర్ చేస్తానని చెప్పి ఒక రౌండ్ వేసాను. నాకు ఇక్కడ మ్యారేజ్‌లో బాగా నచ్చింది. మా పాప నేను అయితే 3, 4 టైమ్స్ అయితే ఫ్రూట్ సలాడ్ తిన్నాము. ఎక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళినా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒకటి, పన్నీర్ కర్రీ ఒకటి, రైస్ కూడా కొంచెం పెడతారు ఏదో ప్రసాదం. డ్రింక్ విషయానికొస్తే అతను ఏదో కలిపి టేస్ట్ చేయడానికి ఇస్తుంటాడు. టేస్ట్ బావుంటే అందరికి ఇస్తాడంట, లేదంటే ఇవ్వడంట. ఇంకా ఫైనల్‌గా ఇంకా సాంగ్స్ అయితే అబ్బా! ఎంత పాడుతుందంటే ఈమె ఒక రేంజ్‌లో పాడుతుంది. ఆన్‌లో పెడదామంటే మళ్ళీ కాపీరైట్ వస్తదేమోనని డౌట్‌తో ఆన్ చేయలేదు. సౌండ్ ఆఫ్ చేశాను. అసలు చాలా పాడుతుంది. స్వీట్ వాయిస్ అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది. పద వెళ్దాం రేపు మళ్ళీ కాలేజ్ ఉంది నాకు అని చెప్పి హర్రీ బరీ చేశారు. ఇంకేం చేస్తాం వెళ్ళాలి కదా అని చెప్పేసి రిటర్న్ అయ్యాము. ఈ రిటర్న్‌లో పెళ్ళికొడుకు వస్తున్నాడంట అని తెలిసింది. అయ్య బాబోయ్! ఎంతమంది జనాలతో వస్తాడో ఏంటో మంచి హడావిడిగా ఉంటదని చూస్తే
సింగిల్‌గా వస్తున్నాడు. ఎవ్వరు లేరు. బ్యాండ్ మేళం అంటారు గదా! డ్రమ్స్ ప్లే చేసే వాళ్ళు తప్పితే ఇంకెవరు లేరు ఆయనతో పాటు. మేమెళ్తున్నప్పుడు వర్షం పడింది. అసలెవరు లేరు. ఆయన పరిస్థితి ఎట్టో వర్షం ఫుల్లుగా పడిపోయి తడిచిపోయాడు. ఒక ఫ్రెండ్ అయినా ఉండాలి కదండీ! అని నేను మా హస్బెండ్ బుర్ర అయితే తినేసాను నేనైతే. ఇంకా లాస్ట్‌లో మేము దిగిన పిక్స్ అవన్నీ కూడా పెట్టాననమాట. మీకెలా అనిపించినాయో కామెంట్ చేయండి. ఈ మ్యారేజ్ బాగా నచ్చింది. ఈ మ్యారేజ్‌లో నాకు ఫ్రూట్ సలాడ్ అయితే మంచిగా నచ్చింది. మ్యారేజ్‌కెళ్తే మీకేమిష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.